హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రామేశ్వరి. నేను గురుద్వారా జంక్షన్లో పాట్స్ అండ్ ప్లాంట్స్, టీఆర్ఎఫ్ పాట్స్ అండ్ ప్లాంట్స్ అని నర్సరీ నడుపుతున్నాను. ఇట్స్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ హౌ ఇట్ కేమ్ టు స్టార్ట్. ప్లాంట్స్ ఇప్పుడు నేను న్యూ ఇయర్కి చూశానండి, అందరూ బొకేస్ బదులు ప్లాంట్స్ గిఫ్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ that made me very happy. అందరూ బొకేస్ బదులు పాట్స్ అండ్ ప్లాంట్స్ ప్రిఫర్ చేశారని, అండ్ వీ వర్ వెరీ బిజీ దోస్ 2 days. బట్ గిఫ్టింగ్ ఇచ్చిన తర్వాత పోస్ట్ గిఫ్టింగ్ అట్లా మెయింటెనెన్స్ తెలియక చాలామంది బాధపడుతున్నారు. నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే మా లోగోతోని మేము ఇచ్చిన హ్యాపీ గార్డెనింగ్ కార్డ్తోని వాళ్ళు మా దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. నాకు ఇలా గిఫ్ట్ కింద వచ్చిందమ్మా, బట్ ఐ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేసి చాలామంది బాధపడుతున్నారు. మొక్క అనగానే ఒక లైవ్లీ థింగ్ కదండి. సో మామూలు బొకేలాగా దాన్ని పక్కన పెట్టేయకుండా దీనికి కేర్ తీసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలాగే మనం మొక్కలను చూసుకోవాల్సి వస్తుంది. కేర్ తీసుకునేటప్పటికి తెలియదు, బేసిక్ ఫండమెంటల్స్ మొక్క గురించి తెలియపోయేటప్పటికి జనాలు బాధపడుతున్నారు అనమాట. నా దగ్గరికి వచ్చి మీ షాప్ నుంచి నాకు గిఫ్ట్ చేశారండి, దీనికి కొంచెం ఎట్లా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్నది అడుగుతూ ఉంటారు. మెయిన్గా మనకి ఇండోర్ ప్లాంట్స్ గిఫ్టింగ్లో ఉంటాయండి. దాంట్లో మీరు చూడొచ్చు, మెయిన్గా వచ్చేది మనీ ప్లాంట్, సింగోనియం, లక్కీ బ్యాంబూ, సక్యులెన్స్. ఈ లక్కీ బ్యాంబూలో వేరే వెరైటీ, జేడ్, ZZ, ఇవన్నీ కూడా మీకు గిఫ్టింగ్లో వస్తూ ఉంటాయి. బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే మనీ ప్లాంట్ కానీ ఏ ఇండోర్ ప్లాంట్కి కానీ థంబ్ రూల్స్ రెండేనండి. ఒకటి వాటరింగ్, ఇంకొకటి లైట్. ఈ రెండు మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ ప్లాంట్ అయినా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. వాటరింగ్ అనేటప్పటికి దానికి ఎంత వాటర్ కావాలన్నది అందరికీ డౌట్గానే ఉంటుంది. ఎక్కువ వేసేస్తున్నామా, తక్కువ వేసేస్తున్నామా? ఎందుకంటే ఇంటర్నెట్లో చాలా ఉంటాయి క్వైరీస్. అండర్ వాటరింగ్ వల్ల చచ్చిపోయిందని, ఓవర్ వాటరింగ్ వల్ల చచ్చిపోయిందని ఎన్నో చెప్తూ ఉంటాడు. వాటర్ అన్నది ఎప్పుడు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మనమే ఉన్నామండి, ఒక గ్లాస్ వాటర్ ఇస్తే హ్యాపీగా తాగుతాం, మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ ఇస్తే కొంచెం సఫకేట్ అవుతుంది, మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తాగమంటే ఇంకా సఫకేట్ అయిపోతుంది. సేమ్ విత్ ద ప్లాంట్ ఆల్సో. మనం దానికి ప్లాంట్ కదా, రోజు నీళ్ళు కావాలి కదా అనేసి వేసేసాం అనుకోండి, అది సఫకేట్ అయిపోతుంది, రూట్స్ సఫకేట్ అయిపోతాయి, ఇట్ కెనాట్ బ్రీత్ అనమాట. అప్పుడు అది ఇట్ డిగ్రేడ్ అనమాట. సో మెయిన్ ఇప్పుడు మనీ ప్లాంట్కి వచ్చేటప్పటికి మెయిన్ అదే చూడాలండి. మెయిన్ సాయిల్ మిక్చర్ ఎలా ఉండాలంటే దానికి మాయిశ్చర్ హోల్డ్ చేయాలి. బట్ అలాగని అలాగని దీంట్లో వాటర్ ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇప్పుడు మేమే పాటింగ్ సాయిల్ తయారు చేస్తున్నామండి. ఆ సాయిల్లోని సమాన పాళ్ళల్లో అన్నీ కలిపి ఎత్తుతాము. దానివల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ హోల్డ్ అవుతుంది, కానీ దీనికి ఓవర్ వాటరింగ్ అన్నది జరగదు. కంపల్సరీ పాట్కి డ్రైనేజ్ హోల్ అన్నది ఉంచుకోవాలి. చాలామంది ప్లాస్టిక్ పాట్స్లో అట్లా వేసేస్తే వాళ్ళకి తెలియక హోల్ లేకపోయినా కూడా వాటర్ కింద నుంచి పోక ఈ రూట్స్ సఫకేట్ అయిపోయి చచ్చిపోతూ ఉంటాయి మనీ ప్లాంట్స్. జనరల్గా మనీ ప్లాంట్ అంటే కొంతమంది నీళ్ళలో పెడతారు, కొంతమంది మట్టిలో పెడతారు. నీళ్ళలో పెట్టింది ఓన్లీ రూట్స్ ములిగేదాకే పెట్టుకోవాలండి, మొత్తం అంతా డిప్ చేసేసి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మట్టిలో పెట్టినప్పుడు సాయిల్ మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా దానికి ఎప్పుడు మళ్ళీ వాటర్ చేయాలన్నది చాలా మందికి డౌట్. రోజు వేయాలా, మొక్క అంటే రోజు వేయాలా అనేసి అనుకుంటారు, కానీ అవసరం లేదండి. మనం కలిపే సాయిల్లోని మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దానికి జస్ట్ టాప్ సాయిల్ టచ్ చేసి చూస్తే అది డ్రై అయినప్పుడే మనం వెయ్యాలి. అంటే టాప్ సాయిల్ డ్రై అవుతుంది, బట్ కింద ఇంకా మాయిశ్చర్ ఉంటుంది యాజ్ యూ గో డౌన్ టువర్డ్స్ ద పాట్. ఎందుకంటే మనకి లోపల ఎండ ఉండకపోవడం వల్ల ఎవాపరేషన్ అన్నది జరగదు, సాయిల్ డ్రై అవ్వదు అనమాట. దాని ప్రకారం మీరు వేసుకోవాలి. అంటే ఒక ఫాస్ట్ అండ్ హార్డ్ రూల్ లేదనమాట, 2 daysకి వేసుకోవాలి, 3 daysకి వేసుకోవాలి అని లేదు. మీరు ఒక కిటికీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఇండైరెక్ట్ లైట్ వస్తుంటే దీనికి ఈ సాయిల్ తొందరగా వాటర్ ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ అన్నది మారుతుంది అనమాట. లేదు మీరు మరీ ఒక ఏసీ రూమ్లో పెట్టుకున్నారంటే అక్కడ అస్సలు ఎవాపరేషన్ ఉండదు. అప్పుడు దీనికి వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ వాటర్ వేయాల్సి ఉంటుంది. ప్లస్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్లాంట్కి లైట్ అండ్ వాటర్ అనేవి చాలా మినిమం రిక్వైర్మెంట్స్.
ఇప్పుడు మనం ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం, 0 లైట్లో కూడా బ్రతికేస్తాయని చెప్తూ ఉంటాడు. బట్ ఐ కెన్ డిబేట్ ఆన్ దట్. అస్సలు అవ్వదండి. వితౌట్ లైట్ నో ప్లాంట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ అనమాట. మినిమం లైట్ అనేది దానికి ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ. సో దీన్ని ఎప్పుడు మీకు ప్లాంట్స్ ఏదైనా గిఫ్టింగ్ వచ్చినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ మేక్ ష్యూర్ దట్ ఒక వెల్ లిటెడ్ స్పాట్, అంటే ఇండైరెక్ట్ లైట్ వచ్చే దగ్గర ప్లాంట్ని పెట్టుకోండి. వాటరింగ్ నేను చెప్పాను కదా, వాటరింగ్ అలా చేసుకోండి. యువర్ ప్లాంట్స్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఇట్లా చిన్నపిల్లలాగా ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక చోట పెట్టారు, దీనికి న్యూ లీవ్స్ రావట్లేదు అంటే ఇట్స్ నాట్ లైకింగ్ దట్ స్పాట్ అనమాట. దాన్ని మళ్ళీ కొంచెం వెల్ బ్రైట్ స్పాట్లో ఉన్న దగ్గరికి మార్చి చూడండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మనీ ప్లాంట్ గురించి చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ లక్కీ బ్యాంబూ, దీన్ని కూడా ఎక్కువ గిఫ్టింగ్కి వాడుతూ ఉంటారు. దీన్ని వాటర్లో కూడా పెట్టుకోవచ్చు. మేము దీన్ని సాయిల్లో కూడా వేసిస్తాము, రెండిట్లో హ్యాపీగా ఉంటుంది. వాటర్లో పెట్టుకున్నప్పుడు జస్ట్ ఈ రూట్స్ ఉన్నాయి చూసారా, ఈ రూట్స్ వరకే వాటర్ ఉండాలి, ఈ మొలగాలన్నమాట. ఇక్కడ వరకు పెట్టకూడదు, అలా పెట్టినప్పుడు అది పాడైపోతుంది. సో మేక్ ష్యూర్ ఇక్కడ వరకే వాటర్ పెట్టుకోవాలి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్. సర్వైస్ చాలా హార్డీ ప్లాంట్, చాలా హ్యాపీగా మిమ్మల్ని హ్యాపీ చేస్తూ ఇది బ్రతుకుతుంది. తర్వాత ఇదేమో సింగోనియం, మినీ సింగోనియం అంటాం. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా సేమ్ కండిషన్స్ యాజ్ మనీ ప్లాంట్, సాయిల్, మాయిశ్చర్, లైటింగ్ ఇవన్నీ ఒకటే. తర్వాత ఇవి సక్యులెన్స్ అండి, పెపరోమియా, వాటర్ పెపరోమియా ఇవన్నీ అంటారు. ఇవన్నీ సక్యులెన్స్. ఇవి కూడా చాలా హార్డీ ప్లాంట్స్, ఇండోర్స్ ఉంటాయి. బట్ ద సేమ్ థింగ్, బ్రైట్ లైట్ అండ్ వాటరింగ్ లెస్. ఇవి సక్యులెన్స్ అనేటప్పటికి వీటిలో ఏదో దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఎక్కువ వాటర్ దీనికి అవసరం లేదు. లైక్ 10 డేస్కి ఒకసారి లేకపోతే ఫోర్ట్నైట్కి ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంచెం థిక్గా ఉంటాయి అనమాట. దీని లీవ్స్ చూసినా, దీని స్టెమ్స్ చూసినా, సో ఎక్కడో చోట వాటర్ స్టోర్ చేసుకుంటాయి. అలాగే ఇది క్యాక్టస్ అండి. ఇది కూడా గిఫ్టింగ్కి చాలా వెళ్తుంది. కొంతమందికి అపోహ ఉన్నది ఈ క్యాక్టస్ ముళ్ళ మొక్క పెట్టకూడదని. బట్ గాడ్స్ క్రియేషన్ అండి. యాజ్ పర్ మీ అన్ని ప్లాంట్స్ ఆర్ వెరీ మచ్ ఈక్వల్. అండ్ ప్రతి ప్లాంట్, అసలు ఒక ప్లాంట్ ఉండడం అంటేనే యు ఆర్ లక్కీ అనమాట. యు ఆర్ లక్కీ టు హ్యావ్ ఎ ప్లాంట్ యాజ్ ఎ గిఫ్ట్. మీరు చాలా బ్లెస్డ్ అనమాట. మీ దగ్గరికి ఒక మొక్క గిఫ్ట్ కింద వచ్చిందంటే ఆ బ్లెస్సింగ్ ఉన్నది కాబట్టి ఆ మొక్క మీ దగ్గరికి వచ్చింది అనుకోవాలి. సో మీరు దాన్ని చాలా బాగా చూసుకోవాలి. చిన్న చిన్న టిప్సే, 2-3 టిప్సే ఉన్నాయి. పెద్ద గార్డెనింగ్ అంటే పెద్ద బర్డెన్ కింద చూసుకోక్కర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, అన్ని మొక్కలు ప్యాషన్తో కొనేసుకుందాం అని చాలామంది అనుకుంటుంటారు. అలా చేయకూడదండి. స్టార్ట్ విత్ 1 ప్లాంట్, లెర్న్ విత్ దాట్. ఆ తర్వాత మళ్ళీ 2, 3, 4. సో ఇప్పుడు నా దగ్గర కస్టమర్స్ వచ్చే వాళ్ళందరికీ నేను అదే చెప్తానండి. ఒక ప్లాంట్ కొనుక్కున్నా దానికి జస్టిస్ చేయండి. మెయిన్ ఈ టెరకోటా పాట్ కానీ లేకపోతే సెరమిక్ పాట్ కానీ మంచిదండి వీటికి. ఐ డోంట్ ఎంకరేజ్ ప్లాస్టిక్ పాట్స్, ఎందుకంటే దాంట్లో ఏరియేషన్ ఉండదు అనమాట. సో ప్లీజ్ మీరు సెరమిక్ పాట్స్ కానీ లేకపోతే టెరకోటా పాట్స్ కానీ యూస్ చేయండి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఇలాంటి పాట్స్ ఇవి చూడండి, చిన్న చిన్నవి. ఇలాంటి పాట్స్ యూస్ చేసుకుంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇవి టెరకోటా పాట్స్ అండి. వీటిలో పెట్టుకుంటే ఇక్కడ వీటికి మెయిన్ కాజ్ ఏంటంటే వీటికి ఏరియేషన్ ఉంటుంది అనమాట. మొక్కకి పైన ఎంత గాలి తగులుతుందో రూట్స్కి కూడా గాలి తగలాలి. ఏరియేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ రెండిట్లోని ఐ మీన్ టెరకోటా అండ్ సెరమిక్ పాట్స్లో ఏరియేషన్ ఉంటుంది కాబట్టి మీ ప్లాంట్స్ చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్లో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి. దీన్ని జామియా జెడ్ ప్లాంట్ అంటారు, అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ ప్లాంట్స్ లిస్ట్లో ఇది ఫస్ట్ వస్తుంది. చాలామంది ఆక్సిజన్ ప్లాంట్ గిఫ్టింగ్కి చాలా ప్రిఫర్ చేస్తారు. ఇది చాలా హార్డీ ప్లాంట్, చాలా తక్కువ లైట్, తక్కువ వాటర్తో చాలా సస్టైన్ అయిపోయి మీకు చాలా హ్యాపీగా డిసప్పాయింట్ చేయకుండా మిమ్మల్ని ఉంచుతుంది. తర్వాత ఇది ఆగ్లోనెమా, సేమ్ కండిషన్స్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్, కలర్ఫుల్గా కార్నర్ కావాలనుకున్న వాళ్ళు ఆగ్లోనెమాకి వెళ్తారు. అండ్ మనీ ప్లాంట్లో ఇది ఎంజాయ్ అండి. ఇది కూడా
సేమ్ మనీ ప్లాంట్ కండిషన్స్తోనే పెరుగుతుంది. ఇట్స్ వేరియేషన్ అనమాట, వెరిగేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్సో బ్యూటిఫుల్. అండ్ దిస్ ఇస్ రబ్బర్ ప్లాంట్. ఇది కూడా చాలా హార్డీ ప్లాంట్. ఇది ఇండోర్స్ చాలా హ్యాపీగా ఉంటుంది విత్ బ్రైట్ లైట్ అండ్ లెస్ వాటర్. ఇది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇది సెన్స్వేరియా అండి, స్నేక్ ప్లాంట్లోనే ఇది ఒక మీడియం సైజ్ ప్లాంట్. ఇది కూడా వితౌట్ వాటర్, అంటే ఒక 15 days వాటర్ ఇవ్వకపోయినా ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ, చక్కగా హ్యాపీగా ఉంటుంది. దీనికి ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత మంచిగా పెరుగుతుంది ఇది. తర్వాత దిస్ ఇస్ పీస్ లిలీ. ఇట్ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ వైట్ ఫ్లవర్స్ లైక్ దిస్. ఇప్పుడే ఫ్లవర్ వస్తుంది. ఇవన్నీ కూడా మేము ఇండోర్స్ ట్రై చేసి మేము కస్టమర్స్ చెప్తున్నామండి. సో మీ లైట్, మీ అట్మాస్ఫియర్ ఎలా ఉన్నదో మాకు ఒక్కసారి చెప్తే మేము దానికి తగ్గ ప్లాంట్స్ మేము ఇస్తాం జరుగుతుంది అనమాట. తర్వాత ఇది ఫెర్న్ అండి. ఇది కూడా చాలా హ్యాపీగా తక్కువ వాటర్తోని బ్రైట్ లైట్లోని చాలా హ్యాపీగా ఉంటుంది. దీని కొత్త షూట్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ మేక్ యూ సో హ్యాపీ. ఈ కర్ల్స్ నుంచి అది లీఫ్ కింద తయారైనప్పుడు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ హ్యాపీనెస్. ఇదొకటి కొత్త కాన్సెప్ట్ అండి, మినియేచర్ గార్డెనింగ్ అంటారు. ఒక చిన్న పాట్లో మీకు కావాల్సిన కాన్సెప్ట్ మేము డిజైన్ చేసి ఇస్తాము. గిఫ్టింగ్లో ఇది కూడా చాలా బాగా జరుగుతుంది, వెళ్తున్నాయి. అంటే చిన్న జస్ట్ ఒక పాట్ ప్లాంట్ కింద కాకుండా ఇండోర్ ప్లాంట్స్ సక్యులెన్స్ వాడే ఒక చిన్న కాన్సెప్ట్ ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఇది చాలా హిట్ అయింది. ఐ థింక్ వైజాగ్లో ఇంకెవరు చేయట్లేదు, ఇది మేమే యూనిక్గా చేస్తున్నాం. సో వీ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్. మెయింటెనెన్స్ పరంగా చూస్తే ఏం లేదండి, ఒక సైడ్ మేము ప్లాంట్స్ పెడతాము. సో ఆ సైడే మీరు వాటర్ వేసుకుంటారు. జనరల్లీ మేము చెప్తా ఉంటాం ఒక 10 ml కానీ 20 ml సిరేంజ్తో వాటర్ వేయమని, సో దట్ ఫోకస్డ్గా వాటర్ వేసి దిస్ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ అనమాట. సో ఈజీలీ ఈ ప్లాంట్స్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. కొత్త షూట్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇది వేసి నేను చాలా రోజులు అయింది. ఈ కొత్త షూట్స్ని చూస్తే మీకు తెలుస్తుంది హౌ ఇట్ ఈస్ సస్టైనింగ్ అన్నది. సో ఇట్ ఈస్ హ్యాపీ అనమాట. చూసారు కదండి, ఇండోర్ ప్లాంట్స్ గిఫ్టింగ్, తర్వాత మినియేచర్ గిఫ్టింగ్, ఇవన్నీ మేము ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాం. సో మీ ఇంట్లో ఏ ఈవెంట్ జరిగిన రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇప్పుడు బాగా వెళ్తున్నాయి. సో మీకు ఏదైనా ఈవెంట్ ఉండి రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లాన్స్ ఇద్దాం అనుకున్నారంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. వీఆర్ ఎట్ గురుద్వారా పాట్స్ అండ్ ప్లాంట్స్ అండి మా నర్సరీ పేరు. మీరు కాంటాక్ట్ చేస్తే వీల్ డూ అవర్ బెస్ట్ సర్వీస్. అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేసి ఇప్పుడు ఒక కార్డ్ కూడా చూపిస్తానండి, వాట్ వీఆర్ ఎక్స్క్లూజివ్లీ డూయింగ్ అనేది. ఇప్పుడు చూడండి, ఇది ఒకరికి గిఫ్టింగ్ ఇచ్చాము, వాళ్ళు గోల్డెన్ పోతోస్ తీసుకున్నారు. సో ఇది గోల్డెన్ పోతోస్, దాని పేరు జనరల్గా కొంతమందికి పేర్లు కూడా తెలియవు. సో దాని పేరు, తర్వాత దాని లైటింగ్ అండ్ వాటరింగ్ కండిషన్స్ కూడా మేము ఇక్కడ పెడతాం. ఈ 2 basic థింగ్స్ చూసుకున్నారనుకోండి, సో ఇట్ విల్ ఈజీలీ సస్టైన్ అనమాట. వాళ్ళ లోగోతో మేము ఇలా చేస్తున్నామండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ హెల్పింగ్ అవుట్ పీపుల్. అంటే ఒకరికి చెప్పగలం, బట్ ఇప్పుడు మేము మాకు దగ్గర 100 pots తీసుకున్నారనుకోండి, 100 మందికి వెళ్తుంది. సో అందరికీ ఈ గోల్డెన్ పోతోస్ గురించి తెలిసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలా పెట్టడం వల్ల కార్డ్ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ దెమ్ అవుట్ టు గ్రో ఇట్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ హౌ వీఆర్ హెల్పింగ్. సో ప్లీజ్ కాంటాక్ట్ us. We are at Gurudwara. ఏదైనా గిఫ్టింగ్ కానీ బల్క్ ఆర్డర్స్ కానీ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. We'll help you out. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.